నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నెహ్రూ నగర్లో రాజకీయ వేధింపుల పర్వం, మహిళా చిరు వ్యాపారి ఆవేదన. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, మసీదుపురం వద్ద పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడ్డ ప్రైవేట్ బస్సు. ఈ నెల 12 నుండి గుంతకల్ మార్కాపురం మధ్య నూతన రైలు సేవలు ప్రారంభం. నంద్యాల జిల్లాలో కలకలం రేపిన వృద్ధురాలిపై దాడి, చోరీ కేసు ఛేదం. భూసార పరీక్షల పేరుతో మోసం, వృద్ధురాలి గొంతును నులిమి నగలు దోచుకున్న కిరాతకుడు అరెస్ట్. నంద్యాల ట్రాఫిక్ సిఐ చాన్బాషాపై ఏఐటీసీ గలం, కష్టజీవుల కడుపు కొడితే ఊరుకోం. ట్రాఫిక్ సిఐ చాన్బాషాను వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐటీసీ డిమాండ్. నియోజకవర్గంలోని నెహ్రూ నగర్లో రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. బ్రతుకు తెరువు కోసం కిరాణా కొట్టు నడుపుకుంటున్న రమణమ్మ అనే మహిళపై స్థానిక టీడీపీ నాయకులు వేధింపులకు దిగుతున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. రమణమ్మ అనే మహిళ ఉపాధి లేక గత 10 ఏళ్లుగా నెహ్రూ నగర్లో చిన్న కిరాణా కొట్టును నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. కేవలం రాజకీయ కారణాలతోనే తన షాపును తొలగించాలని స్థానిక టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. మంత్రి ఫరూక్ మరియు ఆయన తనయుల పేర్లు వాడుకుంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చి తనకు జీవనాధారాన్ని లేకుండా చూస్తున్నారని రమణమ్మ వాపోయింది. నేను రాజకీయాలకు అతీతంగా బ్రతుకుతున్నాను. 10 ఏళ్లుగా ఉన్న షాపును ఇప్పుడు రాజకీయ కక్షతో తొలగించడం అన్యాయం. మంత్రి ఫరూక్ గారు వెంటనే స్పందించి ఒక మహిళనైనా నాకు న్యాయం చేయాలని బాధితురాలు రమణమ్మ విజ్ఞప్తి చేశారు. నగర్ గ్రామము డి రమణమ్మ, గోస్పాడు మండలము, నంద్యాల జిల్లా. మేము జీవనోపాధి కోసం కిరాణా షాపు పెట్టుకున్నాము. జిరాక్స్లు అవి చేసుకుంటా ఉంటున్నాము. కొందరు 4 వ్యక్తులు ఈ 3 నెలల నుంచి ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు. మినిస్టర్ వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు దౌర్జన్యంగా మా మీద అరాచకాలు చేస్తూ షాపు తీసేస్తారా లేదా అని వేరే సార్ల చేత చెప్పిస్తా ఉన్నారు. రోజు మా షాపు ఎవరికి ఇబ్బందులు లేవు. మా షాపు వల్ల మాకు షాపు ఇక్కడే ఉండి మాకు అన్యాయం జరగకుండా చూడాలని కోరుతున్నాం. 4 నాయకులు మమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు. ఫిరోజ్ సారు, ఫియాజ్ సారు వాళ్ళ పేర్లు చెప్పి ఎంపీడీఓ వాళ్ళకి ఫోన్లు చేసుకుంటా ఎక్కువ వాళ్ళ పేర్లు అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఎక్కువ రోజు ఫోన్లు చేపించి టార్చర్ పెడుతున్నారు. దీనికోసం మీరు కొంచెం చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. బైరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రోజు ఎంపీడీఓ వారికి ఫోన్ చేసి షాపు తీసేయవలసిందిగా పంచాయత్ సెక్రటరీ వాళ్ళకు కూడా చెప్పి రోజు మినిస్టర్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారని ఎంపీడీఓ వాళ్ళ దగ్గరికి పోయి చెప్పి ఇలాగా మమ్మల్ని రోజు తీసేయమని వాళ్ళ చేత మమ్మల్ని ప్రెజర్ పెట్టిస్తున్నారు. ఇది వ్యక్తిగతంగానే వాళ్ళు ఓన్లీ ఇది వ్యక్తిగతంగా కక్షలతోటే మమ్మల్ని షాపు తీసేయాలనే ఉద్దేశంతోనే మమ్మల్ని ఇలా చేస్తున్నారు. నంద్యాల జిల్లాలో ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ నుంచి భక్తులతో వెళ్తున్న బస్సు నియంత్రణ కోల్పోయి పొలాల్లోకి దూసుకెళ్లింది. నంద్యాల శివారులోని మసీదుపురం సమీపంలో ఈ తెల్లవారుజామున భారీ ప్రమాదం చోటు చేసుకుంది. జగన్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుండి తమిళనాడులోని తిరువన్నామలై వైపు వెళ్తుండగా ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు ప్రక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే బస్సు అదుపు తప్పిందని ప్రయాణికులు వాపుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు హైదరాబాద్ నుండి పాండిచేరికి వెళ్తుంది. ఇక్కడ నంద్యాల టోల్ గేట్ కాడ
టోల్ గేట్ పాస్ అయినాక బర్రె అడ్డం వచ్చింది. అది బర్రె అడ్డం వచ్చే లెఫ్ట్ ఎక్కి రైట్ కి కట్ చేసే లోపల బస్ కింద పడింది. హైదరాబాద్ నుంచి తిరుమల నామాయిలకి వెళ్తుంది. నంద్యాల దాటుకున్న ఒక 10 కిలోమీటర్ల దూరంలో పడిపోయింది బస్. అంటే అది తెలియదు మనకి ఎట్లా పడి జరిగిందో. పడిపోయిన తర్వాత లేట్ చేసాం. తిరుమల నామయ్య, హైదరాబాద్ టు తిరుమల నామయ్య. ఒక అతనికి ఫ్రాక్చర్ అయింది చెయ్యి, మిగతా వాళ్ళకి పెద్దగా ఏం కాలేదు, చిన్న చిన్న దెబ్బలు తగిలింది. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో గుంతకల్ నంద్యాల మార్కాపురం మధ్య నూతన రైలు సేవలు ఈ నెల 12వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. రైల్వే అధికారులు ఈ నూతన సర్వీస్ను అందుబాటులోకి తెచ్చారు. ట్రైన్ నెంబర్ 57407/57408గా పిలువబడే ఈ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు నంద్యాల రైల్వే స్టేషన్లో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి రైల్వే అధికారులు పాల్గొంటారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ డివిజన్లో సంచలనం సృష్టించిన వృద్ధురాలిపై దాడి మరియు బంగారు నగల దోపిడీ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. భూసార పరీక్షల పేరుతో నమ్మించి ఒంటరిగా ఉన్న మహిళను హతమార్చే ప్రయత్నం చేసి నగలు అపహరించిన నిందితుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం నిందితుడు జగన్మోహన్ రెడ్డి రాజమండ్రిలో ఉంటూ విలాసాలకు అలవాటు పడి అప్పుల పాలయ్యాడు. ఆ అప్పులు తీర్చుకోవడానికి అడ్డదారి తొక్కి ఒంటరిగా ఉంటున్న వృద్ధ మహిళను లక్ష్యంగా చేసుకున్నాడు. నిందితుడి నుంచి అపహరించిన బంగారు ఆభరణాలను మరియు క్రైమ్ కోసం ఉపయోగించిన స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమర్థవంతంగా పనిచేసి నిందితుడిని పట్టుకున్న సిఐ రమణ, ఎస్ఐ శ్రీకాంత్ మరియు సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వివరాల్లోకి వెళ్తే గత నెల 29వ తేదీన దొర్నిపాడు మండలం కొండాపూర్ గ్రామంలో ఒంటరిగా నివాసం ఉంటున్న రామలక్ష్మమ్మ అనే వృద్ధురాలి వద్దకు ఓ యువకుడు వెళ్ళాడు. తాను భూసార పరీక్షలు చేస్తారని ఆమెను నమ్మబలికాడు. అనంతరం తాగడానికి నీళ్లు కావాలని అడగడంతో ఆ వృద్ధురాలు ఇంటి లోపలికి వెళ్ళగా వెనుక నుంచి వెళ్లిన నిందితుడు ఆమె గొంతు నులిమి కిరాతకంగా దాడి చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసు మరియు ఇతర నగలను దోచుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో సిఐ రమణ మరియు ఎస్ఐ శ్రీకాంత్ తమ బృందంతో కలిసి దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడు పగిడాల జగన్మోహన్ రెడ్డిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోయిన నెల 29వ తారీఖున దోర్నిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కొండాపురం అనే గ్రామంలో సవా రామలక్ష్మి అనే ఒక పెద్ద ఆవిడ ఒంటరిగా ఉన్నప్పుడు ఒక గుర్తు తెలియని వ్యక్తి హెల్మెట్ వేసుకొని భూసార పరీక్షలు చేస్తామని చెప్పేసి ఆమె నమ్మించి ఆమె ఇంట్లోకి నీకు ఐస్ వాటర్ కావాలని ఇంట్లోకి వెళ్తే ఇంట్లోకి వెళ్ళి ఆమెని బెదిరించి గొంతు పట్టుకొని ఆమెని గాయపరిచి ఆ మెడలో చైన్ తీసుకొని నుంచి పారిపోయాడు. దాని మీద డోర్నిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేశాడు. తరువాత ఇది రాబరీ కేసుగా నమోదు చేసి మా సిఐ ఆళ్లగడ్డ రూరల్ సిఐ రమణ గారు కేసు దర్యాప్తు చేసి ఈరోజు అతన్ని ఈ కేసులో ఎవరైతే ముద్దాయి ఉన్నాడో పైడాల జగన్మోహన్ రెడ్డి, తండ్రి శివనాగేశ్వర రెడ్డి, అతను కొండాపురం, అతన్ని అరెస్ట్ చేసి ఈ కేసులో దొంగతనం జరిగిన ప్రాపర్టీ చైన్ సుమారు 4 సెవెల్ చైన్ ని, బంగారు చైన్ ని రికవర్ చేయడం, వాడు ఉపయోగించిన స్కూటీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది వెంటనే అది అక్కడ దర్యాప్తులో భాగంగా మాకు అనుమానం వచ్చి అతని మీద చర్చ పెడితే అతని దగ్గర ప్రాపర్టీ దొరికింది. ఇతను ఎవరో కాదు, ఆయన ఇంటి పక్కనే ఉంటూ ఆమె ఒంటరిగా ఉన్న మహిళని గమనించి వీడు పెళ్ళయి రాజమండ్రిలో ఉంటూ అక్కడ అప్పులు చేసి అప్పులు తీసుకోవడానికి అని చెప్పేసి ఆమె ఒంటరిగా ఉందా అని చెప్పేసి ఆమెను సెలెక్ట్ చేసుకుని ఆమె ఒంటి మీద మెడలో చైన్, గాలులు ఉన్నాయని చెప్పి దొంగతనం చేయాలని ప్రయత్నం చేసి మెడలో చైన్ దొంగతనం చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా వాటి సమాచారం తీసుకొని చాకచక్యంగా దీన్ని కేసును డిటెక్ట్ చేసిన
సిఐ జగన్, మా సిఐ రమణ గారు, అలాగే శ్రీకాంత్ టీం వాళ్ళని ఎస్పీ గారు ఆధ్వర్యంలో అభినందించడం జరిగింది. ఇది ప్రత్యేకంగా స్పెషల్ కేసుగా తీసుకుని మా సిఐ గారు, మా ఎస్పీ గారు సునీల్ స్వరాణి గారు కూడా దీని ప్రత్యేక శ్రద్ధతో ఈ కేసును డిటెక్ట్ చేయాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్ మేరకు ఈ కేసుని తొందరగా డిటెక్ట్ చేశాం. ఎవరైనా కూడా ఇట్లా అనుమానితులు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఊరు పేరు తెలియకుండా వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ వివరాలు అడగటం, నమ్మించడానికి కూడా భూసార పరీక్షలు చేయాలా, మీ ఆధార్ కార్డు కావాలా, మీ ఇది కావాలని చెప్పేసి పాన్ కార్డు కావాలని వివరాలు, పర్సనల్ వివరాలు అడుగుతున్నారు. కాబట్టి మీ ద్వారా ప్రజలకు తెలియజేయండి అంటే ఎవరైనా గుర్తెరిగిన వ్యక్తి వచ్చి మీ పర్సనల్ విషయాలు చెప్పినప్పుడు, అడిగినప్పుడు మాకు తెలియదు తర్వాత చెప్తామని చెప్పి దాటివేసి వెంటనే మాకు 100కి కానీ 112 కాల్ కానీ చేస్తే వెంటనే మేము స్పందించి అనుమానితుల్ని కస్టడీకి తీసుకొని విచారించి ఎందుకు వచ్చారేంటి అనేది చేయకుండా నేరం జరగకుండా నివారించడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. కాబట్టి ప్రజలు ఈ విధంగా ఎవరో వ్యక్తి వచ్చి మీ భూసార పరీక్ష చేస్తామని చెప్పి మాటల్లో పెట్టి నమ్మించి ఇట్లా దొంగతనానికి పాల్పడ్డారు. కాబట్టి ప్రజలు మోసపోవద్దని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా సామాన్య కార్మికులు, చిరు వ్యాపారులపై అరాచకంగా ప్రవర్తిస్తున్నారని, ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐటీసీ పట్టణ కార్యదర్శి ధనుంజయ్ డిమాండ్ చేశారు. శనివారం నంద్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నంద్యాల ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా ఆగడాలు, అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. అయితే నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ఆటో కార్మికుల పైన, వీధి విక్రయదారుల పైన, తోపుడు బండ్ల వ్యాపారుల పైన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దాడులకు పాల్పడుతూ బూతులు తిడుతూ ఈరోజు వారిని నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి ట్రాఫిక్ సిఐ చాంద్ బాషాను సస్పెండ్ చేయాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఈ నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ సిఐగా చాంద్ బాషా విధులు నిర్వహించడం ప్రారంభించినప్పటి నుంచి కూడా నాటి నుంచి నేటి వరకు ఆటో కార్మికుల పైన, నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి వివిధ రకాల కార్మికుల పైన, బైకులపై వెళ్తున్న ప్రజల పైన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తన అధికారాన్ని చేతిలోకి తీసుకొని, చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. గత 4 రోజుల క్రితం ఐటీసీ ఆటో కార్మికుడిని ప్రత్యక్షంగా దాడి చేయడం జరిగింది. అయితే దాన్ని నిరసిస్తూ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఏఐటీసీగా ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజాస్వామ్య దేశంలో ప్రజల హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలుగా పనిచేస్తున్నటువంటి ఏఐటీసీ నాయకులను ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా దుర్భాషలాడడం, సెల్లులు గుంజుకోవడం, చొక్కా పట్టుకొని లాగడం లాంటి పనులు చేయడం జరిగింది. అయితే ఈ సంఘటన జరిగింది. ఈరోజు పత్రికలలో, మీడియా ద్వారా ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా చేస్తున్నటువంటి అరాచకాలు, ఆగడాలు బయటికి వస్తున్నప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని కూడా ఏఐటీసీగా ప్రశ్నిస్తా ఉన్నాం. అయితే నంద్యాల పట్టణంలో ఈరోజు రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో ఆటోలు తోలుకుంటూ పనుల వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నటువంటి కార్మికుల పైన ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా ఆగడాలను అరికట్టాలనే అధికారులను అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా రోడ్డు పైన నిలబెట్టి ఆటోలను ఆటోలో ప్రజలను ఎక్కించుకుంటున్నటువంటి ఆటోల పైన 1400, 1500 నువ్వు ఫైన్ వేస్తే నీ లెక్క వాళ్లకు లక్షల జీతాలు రాలేదు. చాంద్ బాషా ట్రాఫిక్ సిఐ వాళ్ళు కడుపు కూటి కోసం వాళ్ళు కష్టాలు పడుతుంటే నువ్వు 1400, 1500 ఫైన్లు వేస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారని కూడా ఈరోజు ట్రాఫిక్ సిఐ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా గాంధీ చౌక్ లో ఉదయం లేచి పోయి మార్కెట్కి వెళ్లే వారి పైన, మార్కెట్ బాడిగలు దొరుకుతున్నటువంటి ఆటో కార్మికుల పైన, మార్కెట్ లో టీ అమ్ముకునే వారి పైన, మార్కెట్ లో టిఫిన్ దోశ పనులు పెట్టుకునే వారి పైన ఈరోజు తన ప్రతాపాన్ని చూపిస్తూ అందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు. గత 4 రోజుల కిందటనే ఏఐటీసీగా అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెహ్రూ నగర్లో రాజకీయ వేధింపుల పర్వం, మహిళా చిరు వ్యాపారి ఆవేదన.
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. మసీదుపురం వద్ద పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడ్డ ప్రైవేట్ బస్సు. ఈ నెల 12 నుండి గుంతకల్ మార్కాపురం మధ్య నూతన రైలు సేవలు ప్రారంభం. నంద్యాల జిల్లాలో కలకలం రేపిన వృద్ధురాలిపై దాడి, చోరీ కేసు ఛేదం. భూసార పరీక్షల పేరుతో మోసం. వృద్ధురాలి గొంతును నులిమి నగలు దోచుకున్న కిరాతకుడు అరెస్ట్. నంద్యాల ట్రాఫిక్ సిఐ చాంద్ బాషాపై ఏఐటీసీ గలం. కష్టజీవుల కడుపు కొడితే ఊరుకోం. ట్రాఫిక్ సిఐ చాంద్ బాషాను వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐటీసీ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.